ఉదయకాలము సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకున్నాము. ఏమని చదువుకున్నాము అంటే, నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అని ఆ వాక్య భాగంలో మొదటి అంశముగా మనము నేర్చుకున్నాము. సొలొమోను భక్తుడు రాసిన సామెత ఇది. సొలొమోను భక్తుడు అనేక సామెతలు రాసినాడు, అనేక పద్యాలు ఆయన రాసినాడు. ఈ యొక్క సామెతలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రియులారా, జనులారా, మీరు నీతిమంతులను జ్ఞాపకము చేసుకోండి, అది మీకు ఆశీర్వాదకరము అని సొలొమోను భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడిగబడినారో, ఎవరెవరైతే యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ పొందుకున్నారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఎవరెవరైతే దేవుని దృష్టికి అనుగుణంగా నడిచినారో, ఎవరైతే మంచి క్రియలు చేసినారో, ఎవరైతే సత్క్రియలు చేసినారో వాళ్ళని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, అది మీకు ఆశీర్వాదకరము అని కీర్తనకారుడు మాట్లాడినాడు. ఇక్కడ సొలొమోను భక్తుడు కూడా మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాము. సంగమా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడము మనకు ఆశీర్వాదకరము. ఈ లోకంలో, ఈ భూమిపైన, మన భారతదేశంలో అనేక దేవుని బిడ్డలు బ్రతికినారు, అనేక దైవజనులు బ్రతికినారు, దైవజనురాళ్ళు బ్రతికినారు. వాళ్ళు ఎంతెన్నో మంచి పనులు చేసినారు, క్రీస్తు ప్రేమను చూపించినారు, యేసయ్య కనికరమును చూపించినారు. వారు మాట్లాడిన దానికంటే యేసయ్య ప్రేమను చూపించిన దైవజనులు ఎంతోమంది, నీతిమంతులు ఎంతోమంది, మంచి వాళ్ళు ఎంతోమంది. ఈ ఉదయకాలము అటువంటి ఒక మంచి దైవజనుని, అటువంటి ఒక మంచి నీతిమంతుని యొక్క జీవితాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాము. నీతిమంతుని ధ్యానించడం మంచిది కదా. ఉదయకాలము ఏ ఫోటో అయితే మీకు చూపించిందో ఆ ఫోటో చూస్తే మీకు ఆ ఫోటో ఎవరు, ఆ కుటుంబం ఎవరు, ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థం కావాలా, మీకు గుర్తుకు రావాలి. ఈ ఫోటో చూసినప్పుడల్లా మన హృదయం తాకబడాలి. ఆయన ఎవరో కాదు, ఆయన పేరు గ్రహం స్టెయిన్స్. ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ స్వెటర్ వేసుకున్న వ్యక్తి, ఆయన పేరు గ్రహం స్టెయిన్స్. తన పక్కన ఉన్న ఆ స్త్రీ, తన భార్య, తన పేరు గ్లాడీస్ స్టెయిన్స్. వాళ్ళకు 3 పిల్లలు ఉన్నారు. కూతురు పేరు ఎస్తేర్, పెద్ద కొడుకు పేరు ఫిలిప్, చిన్న కొడుకు పేరు తిమోతి. వీళ్ళందరూ ఒక మిషనరీ కుటుంబం. వీళ్ళందరూ ఈ దైవజనుని జీవితం గురించి మనము ఈరోజు ధ్యానించుకోబోతా ఉన్నాము. ఈయన జీవితము మనకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కుటుంబం గురించి భారతదేశంలో ప్రతి క్రైస్తవునికి తెలియాలి. ఈ కుటుంబంలో ఏం జరిగిందో ప్రతి సంఘస్థునికి తెలియాలి, ప్రతి యవనస్తునికి తెలియాలి. జనవరి మాసము కొన్ని దానిలకు ప్రాముఖ్యమండి. ఉదాహరణకు జనవరి మాసం రాగానే న్యూ ఇయర్, నూతన సంవత్సరానికి సాదృశ్యంగా జనవరి మాసాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా జనవరి మాసం దేనికి ఫేమస్ అంటే, కొందరు సంక్రాంతి కోసం ఫేమస్ అంటారు. జనవరి మాసం దేనికోసం ఫేమస్ అంటే, కొందరు సెలవుల కోసం స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్, కాలేజెస్లకి సెలవులు వస్తాయి కాబట్టి జనవరి మాసం వాళ్ళకు చాలా ఇష్టం. అంతేకాదు, రీసెంట్గా మనం రిపబ్లిక్ డే మనం జరుపుకున్నాము. జనవరిలో మర్చిపోని రోజు ఇంకో ఇటు ఏదన్నా ఉందంటే అది రిపబ్లిక్ డే. ఇవన్నీ మనకు గుర్తుకుంటాయి. కానీ భారతదేశంలో, మన ప్రాంతంలో దెర్ ఇస్ ఏ బ్లాక్ డే, దెర్ ఇస్ ఎ సాడెస్ట్ డే. అత్యంత బాధాకరమైన రోజు, అత్యంత విషాదంతో కూడిన రోజు ఈ జనవరి మాసంలో ఒక రోజు ఉంది. అదేంటో చాలామంది క్రైస్తవులకు తెలియదండి. ఈ ఫోటో చూసినా మీకు వాళ్ళెవరు మీకు గుర్తుకు రావట్లేదంటే బహుశా వాళ్ళెవరో, వాళ్ళు ఏం చేసినారో బహుశా మీకు గుర్తుకు రావట్లేదేమో. బహుశా మీకు కూడా జనవరి మాసంలో ఒక బ్లాక్ డే ఉంది, ఒక సాడెస్ట్ డే ఉంది. భారతదేశం యొక్క క్రైస్తవ సమాజంలో అతి చేదైన రోజు, అత్యంత బాధాకరమైన రోజు. అదేంటంటే జనవరి 23, 1999. ఆ రోజు గ్రహం స్టెయిన్స్ని ఆయన 2 కుమారులను తగలబెట్టి చంపినారు ఒరిస్సా ప్రాంతంలో.
ఆ సంఘటన జరిగి ఈ రోజు వరకు 25 సంవత్సరాలైనాయండి. 25 years. January 23rd, 1999. 2024లో మనం ఉన్నాం. ఆ దేవుని సేవకుని, ఆయన బిడ్డలను తగలబెట్టి చంపినారు. ఎక్కడో కాదు, మనోహర్పూర్ అనే డిస్ట్రిక్ట్లో, ఒరిస్సాలో, మన దేశంలో. ఈ దైవజనుని మనం మర్చిపోలేము, వాళ్ళ కుటుంబాన్ని మనము మర్చిపోలేము. ఏ క్రైస్తవుడు కూడా, భారతదేశంలో క్రైస్తవుడు కానీ, ప్రపంచంలో క్రైస్తవులు కానీ ఇటువంటి నీతిమంతులను మర్చిపోవడానికి వీల్లేదండి. ఈ గ్రహం స్టెయిన్స్ మిషనరీ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. గ్రహం స్టెయిన్స్ అనే ఈ దైవజనుడు, ఈయన ఆస్ట్రేలియాలోని బ్రిస్బెయిన్ అనే ప్రాంతంలో ఆయన పుట్టినాడు. ఎంతో చక్కటి డెవలప్డ్ సిటీ అది. మన హైదరాబాద్ కన్నా, సికింద్రాబాద్ కన్నా ఆ రోజుల్లోనే ఎంతో డెవలప్డ్ సిటీ బ్రిస్బెయిన్. ఆ బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియాలో 1941, అప్పటికి మనలో చాలామంది కూడా పుట్టలేదు. 1941 సంవత్సరంలో ఈ దైవజనుడు విలియం మరియు ఎలిజబెత్ అనే దంపతులకు 1941లో ఆయన పుట్టినాడు. ఆయన 10వ ఏటనే, when he was 10 years, he accepted Jesus Christ. ఒక ప్రార్థన కూటమిలో యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు, పాప క్షమాపణ గురించి చెప్పినప్పుడు 10 years వయసులో ఉన్నప్పుడే ఈ దైవజనుడు తన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించినాడు. ఆయన యేసును సొంత రక్షకునిగా అంగీకరించినాడు. తన జీవితాన్ని యేసుక్రీస్తుకు ఆయన అంగీకరించినాడు. when he was at the age of 10 years. 1965లో ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి చాలామంది మిషనరీస్ వచ్చినారు. ఆ మిషనరీస్ వెళ్ళి ఆస్ట్రేలియా రిపోర్ట్స్ ఇస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు, ఇంచుమించు ఆయన ఏజ్ కూడా 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ చిన్న పిల్లవాడికి కుష్టి రోగం ఉండడము, ఆ కుష్టి ఉన్న ఆ చేతుల నుంచి పుండ్లు కనిపించడము, ఆ యొక్క సీము నెత్తురు కాడ్డము ఈయన చూసి ఈయన తట్టుకోలేకపోతాడు. వాళ్ళ కోసం ఏమైనా చేయాలా, వాళ్ళ కోసం ఏమైనా చేస్తే బాగుండు అనే ఆలోచన ఆయనలో మొదలవుతుంది. దాని తర్వాత ఒక మిషనరీ ట్రిప్లో 1965, ఏ కాలం గురించి మాట్లాడుతున్నారంటే అప్పటికి మనం ఎవరు పుట్టికలేం. భారతదేశం అప్పటికి అంధకారంలో ఉంది. భారతదేశంలో అప్పటికి చదువులు లేవు. భారతదేశంలో చీకటిలో ఉంది. చేతబడి శక్తులు, మంత్రాలు, లైట్లు లేవు, కరెంటు లేవు, దేవుడు లేడు, చీకటిలో బ్రతుకుతున్న సమయం అది. ఆ సమయంలో హాస్పిటల్స్ లేవు, క్లినిక్స్ లేవు, డాక్టర్స్ సరిగా లేరు. ఆ టైంలో ఈయన ఒరిస్సా ప్రాంతంలోనికి రావడము, ఆ ప్రాంతంలో ఆయన కొంచెం తిరుగుతూ చూసినాడు. ఆ వీధులలో ఎంతోమంది కుష్టి రోగంతో అక్కడ ఉండడము, వాళ్ళెవరు పట్టించుకోరండి. కుష్టి రోగము బహుశా మనలో కొందరికి తెలియకపోవచ్చు. భారతదేశంని చిన్న భిన్నము చేసిన ఒకానొక వ్యాధి అది కుష్టి రోగము. వాళ్ళకు ఏళ్ళు ఉండవు, ఏళ్ళు కత్తిరించేస్తారు. ఒక సమయంలో తార్నాక దగ్గర అనుకోకుండా నేను వెళ్తున్నప్పుడు అక్కడ లెప్రసీ పేషెంట్స్ని కొందరిని అక్కడ చూడడం జరిగింది. వాళ్ళ ఏళ్ళు ఇంతే ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ టచ్ చేసినారనుకోండి, అంత మెత్తగా ఉంటుంది, సీమ్ ఉంటుంది, నెత్తురు ఉంటుంది. అటువంటి స్థితిలో భారతదేశం ఒకప్పుడు ఉండే. కుష్టి రోగం వచ్చిన వాళ్ళను ఇళ్లలో పెట్టుకోరు, బయట వెలివేస్తారు, తరిమేస్తారు. ఎవరు ప్రేమించరు, ఎవరిని దగ్గరికి చేర్చరు. ఆ సమయంలో ఎంతోమంది కుష్టి రోగం రోడ్లపై ఉండడము, ఊరి పైన పడివేయబడ్డము, తోసివేయబడ్డము, ఇంట్లో నుంచి గెంటివేయబడ్డము ఈ దైవజనుడు చూసినప్పుడు ఆయన హృదయంలో తనకు అనిపించింది, వీళ్ళ కోసం నేనేమైనా చేయాలి, వీళ్ళ కోసము నేనేమైనా చేయాలి అనే ఆలోచన ఆయనకు పుట్టి అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని ఆ దైవజనుడు అర్థము చేసుకొని తన జీవితాన్ని ఆ కుష్టి రోగులకు సేవ చేయడానికి, తన జీవితాన్ని ఆదివాసులు అంటే బట్టలు సరిగా లేని ట్రైబల్స్ మధ్యలో, కొండల ప్రాంతంలో, ఎవరు వెళ్ళలేని ప్రదేశంలో, భారతదేశంలో ఆదివాసులు ఉన్నారు. ఆ ఆదివాసుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు క్రీస్తు ప్రేమ గురించి చెప్పాలి, వాళ్ళకు రక్షణలు నడిపించాలి అని ఈ దైవజనుడు ఎంతగానో ఆశపడినాడండి.
ఆయన ఒక డాక్టర్, వృత్తినిత్యా ఆయన ఒక డాక్టర్. 1965లో ఆయన వచ్చి దేవుని దగ్గర పిలుపు పొందుకున్నాడు. 1982లో ఈ కుష్ఠ రోగుల కోసము ఒక ఆశ్రమాన్ని ఆయన స్థాపించినాడు. కుష్ఠ రోగుల కోసము ఆశ్రమాన్ని ఆయన స్థాపించినాడు. 1983లో 1983 సంవత్సరంలో ఒరిస్సాలోని బారిపాడ అనే ప్రదేశంలో ఆయన పరిచర్యను ప్రారంభించినాడు. అదే సంవత్సరంలో ఆ కుష్ఠరోగుల మధ్యలో పనిచేస్తున్న ఒక స్త్రీ ఉంటుంది. చక్కగా, అందంగా, పొడుగ్గా ఒక స్త్రీ ఉంటుంది. వాళ్ళు ఇద్దరం కలుసుకోవడము, మాట్లాడుకోవడము, వాళ్ళిద్దరం వివాహము చేసుకోవడము. ఆమె ఎవరో కాదు, ఆమె కూడా ఒక నర్సే. తనే గ్లాడిస్ స్టెయిన్స్. కాబట్టి అదే సంవత్సరము వాళ్ళిద్దరు వివాహము చేసుకోవడము, ఆస్ట్రేలియాకి వెళ్ళి వివాహము చేసుకొని వాళ్ళకు సమర్పణతోనే వాళ్ళు భారతదేశానికి వస్తారు. ఏమని చెప్తారు తెలుసా? మేము బ్రతుకున్నంత కాలము ఇక్కడే మేము సేవ చేస్తాము, మేము బ్రతుకున్నంత కాలము వీళ్ళకే మేము సేవ చేస్తాము అనే దృఢత్వంతో వాళ్ళ భారతదేశానికి వచ్చి ఇక్కడ కుష్ఠరోగులకు సహాయం చేయడము, మందులు ఇవ్వడము, వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడము, క్రీస్తు గురించి చెప్పడము, శుభ్రత గురించి చెప్పడము, స్నానాల గురించి చెప్పడము, అటువంటి మంచి మంచి కార్యం ఎన్నో వీళ్ళు చేస్తా వచ్చినారు. దేవుడు వీళ్ళను 3 సంతానంతో దీవించినాడు. పెద్ద కుమార్తె పేరు ముందు చెప్పాను కదా, తన పేరు ఎస్తేర్, పెద్దవాడి పేరు ఫిలిప్, చిన్నవాడి పేరు తిమోతి. ఫిలిప్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఆ కుమారుడికి మిషనరీ హృదయం కలిగి ఉన్నాడు. తన స్నేహితులకి దెబ్బ తగిలినా, తన స్నేహితునికి బాధ కలిగినా, ఏమైనా నొప్పి వచ్చినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వాళ్ళందరికీ కట్టుకట్టే హృదయము ఫిలిప్కి దేవుడిచ్చినాడు. తిమోతి అయితే 6 సంవత్సరాల వయసు గలవాడు. ఇక్కడ 6 సంవత్సరాల వాళ్ళు ఎవరున్నారండి? 6 సంవత్సరాల వయసులోనే ఆ కుమారుడు పాటలు రాయడము, దేవుని కోసం పాటలు పాడడము ఆ కాలంలోనే, ఆ సమయంలోనే ఆయన ప్రారంభించినాడు. గ్రహం స్టెయిన్స్ దైవజనుడు ఒరియా భాష నేర్చుకున్నాడు. ఆదివాసులు మాట్లాడే సంతాలి అనే ఆ భాష కూడా ఆయన నేర్చుకున్నాడు. హో అని ఒక భాష ఉంది భారతదేశంలో, మీకు తెలుసా అండి? జాతులు మాట్లాడే భాష, తెగలు మాట్లాడే భాష, లంబాడి ప్రజలు మాట్లాడే భాషలో హో అనే ఒక భాష ఉంది. ఆ భాషలోనికి బైబిల్ను తర్జుమా చేసింది గ్రహం స్టెయిన్స్. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఈయన గురించి కొందరు ఏమని చెప్తారంటే, ఈయన దేవుని గురించి ప్రకటించిన దానికంటే దేవుని ప్రేమను చూపించింది ఎక్కువ అంట. హల్లెలూయా. దేవుని గురించి మాట్లాడిన దానికంటే దేవుని ప్రేమను చూపించి, దేవుని కోసం ప్రోత్సహించి చెప్పింది చాలా ఎక్కువ అని ఈయన గురించి చరిత్ర చెప్తా ఉంది. ఈయన భారతదేశంలో పుట్టినవాడు కాదండి, భారతదేశానికి చెందినవాడు కూడా కాదండి. ఇంత మంచి వ్యక్తి, ఈయన గురించి ఉన్న సాక్ష్యం ఏంటంటే చాలా మంచి వ్యక్తి, యథార్థపరుడు, దైవభక్తి గలవాడు, గొడవల్లోకి వెళ్ళడు, వివాదాల్లోకి వెళ్ళాడు, వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. ఎంతోమంది ఆయన ప్రేమించిన వారు. మీకు సంగతి తెలుసా అండి? ఎవరెవరినైతే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినారో ఆ కుష్ఠరోగులు అందరినీ తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెట్టి వాళ్ళకు సేద చేసినాడండి, వాళ్ళకు సేవ చేసినాడండి, వాళ్ళకు ఆహారం తినిపించినారండి. వాళ్ళు బాగయ్యేంత వరకు తన ఆశ్రమంలో పెట్టి ఎన్నో వేల మంది కుష్ఠి రోగులు బాగుపడినారు. హీస్ కాల్డ్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ లెపర్స్. మన భారతదేశంలోనే కుష్ఠి రోగుల దగ్గరికి పోయేవాళ్ళు కాదు, కుష్ఠి రోగం వచ్చిన వాళ్ళకి చిన్న చూపు చూసేవాళ్ళు. ఈయనను వాళ్ళకు దేవుడిలాగా చూసేవాళ్ళు. వాళ్ళు ఏమని పిలుస్తుండే తెలుసా? డాడా అని గ్రహం స్టెయిన్స్ని ఆ కుష్ఠి రోగులు అందరు పిలిచేవారు. అంటే నాన్న నాన్న అని ఈయన పిలిచేవారు. ఆ రోజులలో వాళ్లకు ఒక స్నేహితుడుగా ఈయన పిలువబడతా ఉన్నాడు. భారతదేశం కోసము ఇంచుమించు 35 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదండి, 35 సంవత్సరాలు తన జీవితాన్ని ధారపోసిన శ్రేష్టమైన దైవజనుడు గ్రహం స్టెయిన్స్.
ఎక్కడ హాస్పిటల్ లేదో, ఎక్కడ క్లినిక్ లేదో, ఎక్కడ డాక్టర్ లేడో అక్కడికి వచ్చి, ఒరిస్సాలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ లేదు, ఇంకా ఆ రోజుల్లో అయితే అసలుకే డెవలప్మెంట్ లేదు. మీకు సంగతి తెలుసా అండి, ఈయన పరిచయం చేసింది ఎట్లా తెలుసా? ఒక సైకిల్ తీసుకొని, ఒక సైకిల్ తొక్కుకుంటూ ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక అడవి నుంచి ఒక అడవికి ఆ కుష్ఠరోగులు వచ్చిన ఆ యొక్క పేషెంట్స్ని తన సైకిల్ పైన ఎనుకపెట్టి కూర్చోబెట్టుకొని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళినాడండి. గొప్ప సేవను తను చేసినాడు. తను అర్థం చేసుకొని, తన భార్య తను చేసింది, తన ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు ఊటీలో చదువుకున్నారు. ఇంత గొప్ప సేవ చేసిన గ్రహం స్టెయిన్స్కి మన భారతదేశంలో ఏం సన్మానం జరిగిందో తెలుసా? పూలమాల లేదు. మీరు మంచి చేసినారు, మా దేశానికి మీరు మంచి చేసినారు, మా బిడ్డలకు మీరు మంచి చేసినారని సన్మానించలేదు, సత్కరించలేదు. వాళ్ళ గురించి మంచి మాట్లాడడం సరికదా? ఒక రాత్రి ఏముందో తెలుసా? January 23, 1999, 1999 సంవత్సరము జనవరి 23 రోజు ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి అక్కడ క్రీస్తు గురించి చెప్పి, శుభ్రత గురించి చెప్పి, మీరు చక్కగా ఎట్లా స్నానం చేసుకోవాలి, ఎట్లా మీరు మంచిగా ఉండాలని చెప్పి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ రోజే వాళ్ళ పిల్లలు స్కూల్స్లో హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చినారు. కాబట్టి గ్రహం స్టెయిన్స్ ఆయన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడము, వాళ్ళకు పరిచయం చేయడము, క్రీస్తు కోసము చెప్పడము, చెప్పి తిరిగి వస్తున్నప్పుడు అర్ధరాత్రి అయిపోతుంది, రాత్రి 12 గంటలు అయిపోతుంది, ఎంతో చలి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి, ఆ చర్చ్ బిల్డింగ్ ఇంకా ఉంది, ఒక చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వాళ్ళు వచ్చి, ఈ చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి వాళ్ళ జీప్ ఆపి, వాళ్ళ వ్యాన్ ఆపి, ఆ వ్యాన్లోనే వాళ్ళు పడుకుంటారు. కొంచెం పెద్ద వ్యాన్ అది. ఆ వ్యాన్లోనే గ్రహం స్టెయిన్స్ మరి వాళ్ళిద్దరు పిల్లలు హత్తుకొని ఆయన పడుకుంటాడు. ఆయన ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. బజరంగ్ దళ్ అనే సంస్థ నుండి ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన పేరు దారా సింగ్. బహుశా ఆయన పేరు గురించి మీరు విన్నారేమో. దారా సింగ్ అనే వ్యక్తి ఒక 50 మందిని వెంట పెట్టుకొని వచ్చి, కొడవలతోని, కత్తులతోని, గొడ్డలతోని తిరిగి వచ్చి ఆ జీప్ని చుట్టుముట్టి, ఆ జీప్ కింద ఎండు గడ్డి వేసి ఆ జీప్ని తగలబెడితే వీళ్ళందరూ సజీవంగా కాలి సమాధి అయిపోయినారు. ఆ రోజు అత్యంత దారుణంగా, అత్యంత భయంకరంగా ఈ వ్యక్తి దారా సింగ్. ఆ జీప్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నం చేసి ఉంటారు. కొందరు సాక్షులు ఏమని చెప్పినారంటే, వాళ్ళు బయటికి రాకుండా కత్తెలతో వాళ్ళు కొట్టినారంట, బల్లెములతో వాళ్ళు పొడిచినారంట, గొడ్డలతో వాళ్ళు కొట్టినారంట. బహుశా ఆ చిన్నపిల్లలు ఎంత తల్లలినారో ఆ సమయంలో. వాళ్ళందరూ ఇట్లా మీదికి వస్తున్నప్పుడు గ్రహం స్టెయిన్స్ చూసిన వాళ్ళు చెప్పిన సాక్ష్యము, వాళ్ళ ఇద్దరు బిడ్డలను ఆయన హత్తుకున్నాడంటే. ఆయన బల్లెముతో పొడిస్తే ఆయనకు, ఆయన కుమారుని చీల్చుకొని ఒక బల్లెం పోయింది. ఆ రాత్రి ఎండుగడ్డి వేసి, పెట్రోల్ వేసి దాని మీద జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని మాట్లాడుకుంటా తగలబడుతుంటే, చంపబడుతుంటే వాళ్ళందరూ ఆనందించినారండి. ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అండ్ మోస్ట్ ఆఫ్ us don't even know. తగలబెట్టబడినప్పుడు, కాల్చబడినప్పుడు తీయబడిన వాళ్ళ జీప్ యొక్క ఫోటో అది. కొందరు కొన్ని కథలు చేయడానికి ప్రయత్నం చేసినారు, ఏం కాలేదు, ఉట్టి జీపే కాలిపోయిందని చెప్పేసి. కానీ వాస్తవము బయటకు వచ్చిన తర్వాత యావత్ భారతదేశాన్ని కదిలించిన సంఘటన ఈ సంఘటన. వి షుడ్ నెవర్ ఫర్గెట్ Jan 23. ఎవరో వేరే దేశం నుంచి వచ్చి మన వాళ్ళ కోసము ఎంత గొప్ప సన్మానం ఇచ్చినారండి మన వాళ్ళు. సేవ కోసం వచ్చినారు, మళ్ళీ ఇంటికి వాళ్ళకి వెళ్ళలే, తిరిగి ఇంటికి వాళ్ళకి వెళ్ళలేదండి. వాళ్ళు
చిన్నపిల్లలు 6 years 10 years. గ్రహం స్టెయిన్ చేసిన తప్పు ఏంటి అని కొందరు అడిగినప్పుడు కొందరు ఏమన్నారంటే ఆదివాసులను బలవంతంగా క్రీస్తులో నడిపిస్తున్నాడు, ఒక నిందన పైన నేరిస్తున్నారు. దారాసింగ్కి ఆ బజరంగ్ దళ్ వాళ్ళకి ఉన్న కోపం ఏంటంటే ఈ దారాసింగ్ అనే వ్యక్తి కావాలని కుట్ర చేసి బలవంతంగా వాళ్ళందరినీ క్రీస్తులోకి నడిపిస్తున్నాడని వాళ్ళు కోపం పెంచుకొని చేస్తారు. కానీ గ్రహం స్టెయిన్ చనిపోయిన తర్వాత కోర్టులో కేసు నడిచింది. తర్వాత ఏమని చెప్పినారంటే గ్రహం స్టెయిన్ అటువంటి పని ఏమీ చేయలేదు, ఆయన గొప్ప సేవ చేసినాడని కోర్టులో సాక్ష్యం ఇచ్చినారు. ఈ సందర్భం తర్వాత ఆ టైంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ఏమన్నారంటే ఈ పనిని బట్టి నేను తల దించుకుంటున్నాను, నేను సిగ్గుతో తల దించుకుంటున్నానని ఈ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ చెప్పినాడు. ఆ టైంలో ఉన్న గవర్నర్ ఆయన ఏమన్నారంటే ప్రపంచంలో జరిగిన అన్ని భయంకరమైన హత్యలలో మర్డర్స్లలో దీన్ని చేర్చాలి అని ఆయన మాట్లాడినాడు. ప్రియ సోదరి, హౌ క్యాన్ వి ఫర్గెట్ వాట్ హ్యాపెండ్ ఆన్ Jan 23rd, 1999? ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిందండి. ఈ నీతిమంతుని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఆయన ఎంత సేవ చేసి ఉండాలా, దేవునికి ఎంత నమ్మకంగా బ్రతుకుండాలా. మనము ఇందు నుంచి నేర్చుకోవాల్సిన ఏముంది? వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించినాడు, తన బిడ్డల జీవితాన్ని బలి తీసుకున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా, ఒకసారి మీరు ఆస్ట్రేలియాకి పోతే మళ్ళీ రారండి. మీరు చాలామంది చదువుల కోసమని ఆస్ట్రేలియాకి పోతే కానీ మళ్ళీ వాళ్ళు రారు. ఎందుకంటే అంతటి చక్కటి ప్లేస్, అంత చక్కటి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ, అంత అందమైన ప్రదేశము. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చి ఒక సైకిల్ మీద తొక్కుకుంటూ దేవుని స్వార్థను ప్రకటించే అవసరం ఈయనకి ఏముంది? నాకు వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి ఇంత చేస్తే మన వాళ్ళు ఇచ్చిన సన్మానం అది. మనము మన దేశంలో పుట్టినాం, మనము మన ప్రాంతంలో మనం ఉన్నాం, మనము మన ప్రజల కోసం ఏం చేస్తున్నాము అనే ప్రశ్న మనకు రావట్లేదా? ఈ సందర్భంలో గ్రహం స్టెయిన్ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎంత త్యాగంతో వచ్చినాడు, ఎంత సమర్పణ చేసినాడు. మనం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలమే కదా, మనం కూడా క్రైస్తవులమే కదా. మనము మన ప్రాంతం పట్ల, మన ప్రజల పట్ల మనము ఏమి చేస్తున్నామో అనే ప్రశ్న మనకు రావట్లేదా? గ్రహం స్టెయిన్స్ ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఇన్స్పైర్ కావాలి. ఏంటంటే మనం కూడా క్రీస్తు నమ్ముకున్న బిడ్డలమే. ఆ క్రీస్తు మన కోసం కూడా ఆయన ప్రేమను పెట్టినాడు, ప్రేమను పంచినాడు. మనం ఏ రకంగా వేరే వాళ్ళకు సహాయకరంగా మనం ఉండగలుగుతాము, మనము ఏ రకంగా వేరే వాళ్ళకు సాక్రిఫైస్తో మనం ముందుకెళ్తాము అనే ప్రశ్న మనకెందుకు రావట్లేదండి? మీరు అనొచ్చు, బ్రదర్ ఆయన మిషనరీ, దేవుడు ఆయనను పిలిచినాడు కాబట్టి ఆయన వెళ్ళినాడు, నేను మిషనరీని కాదు కదా అని మీరు అనొచ్చు. సరే, మన మిషనరీస్ కాకపోవచ్చు, ఆయన మిషనరీ అని చెప్పుకున్నాడండి. మనం కూడా యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడలేదా? మనము యేసు ప్రేమను మనము రుచి చూడలేదా? యేసుక్రీస్తు ప్రేమను మనం పొందుకోలేదా? ఈ దేశంలో హాస్పిటల్స్ ఉన్నాయి అంటే ఇటువంటి దైవజనులు మిషనరీస్ భారతదేశానికి వచ్చినారు కాబట్టి. దేశంలో బ్యాంక్స్ ఉన్నాయి అంటే, ట్రైన్స్ ఉన్నాయి అంటే, మంచి మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అంటే వీళ్ళందరూ ఇది నా పని కాదులే, నేను కాదులే అని అనుకుంటే బహుశా ఇప్పటికీ కూడా భారతదేశం చీకట్లో ఉంటుండేనేమో, మనమందరము చీకట్లో ఉంటుండేనేమో. అవునంటారా కాదంటారా? ఎంతోమంది దైవజనులు మిషనరీస్ దేశానికి వచ్చి వాళ్ళ ప్రాణ త్యాగము చేస్తేనే ఈరోజు అనేకులు రక్షించబడినారు, ఈరోజు అనేకులు దేవుని దగ్గరికి రాబడతా ఉన్నారు, ఈరోజు అనేకులు
చక్కటి జీవితాన్ని వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. గ్రహాం స్టెయిన్స్ని మీరు ఎందుకు చంపినారు అంటే దానికి జవాబు ఎవరు చెప్పలేకపోయినారంటే దానికి కారణం ఒకటే, అసహ్యము, కోపము, ద్వేషము. ఎందుకు? ప్రజలు క్రీస్తు నమ్ముకుంటున్నారండి, ప్రజలు క్రీస్తు దగ్గరికి వస్తున్నారని. ఈ సందర్భం తర్వాత దారా సింగ్ని మరి 50 మందిని అరెస్ట్ చేయడము, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడము జరిగింది. ఈరోజు వరకు కూడా ఆ దారా సింగ్ ఆయన జైల్లో యావజ్జీవ శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ జీవిత చరిత్ర ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? We need people like Graham Staines in this generation. Maybe some of you might have the call of missionary. మనలో కొంతమందికి దేవుడు మిషనరీగా పొమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడేమో. బహుశా మన బిడ్డల్లో కొంతమందిని ఒక మిషనరీ లాగా దేవుడు పంపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడేమో. మీరు నన్ను బ్రదర్, వాళ్ళు చంపబడినారు, తగలబెట్టబడినారు, ఆ పరిస్థితి మాకొస్తే, మేము పంపించిన వాళ్ళకు వస్తే, డిడ్ యూ ఫర్గెట్ వాట్ జీసస్ సెడ్? యేసు చెప్పిన మాట మన జ్ఞాపకం లేదండి? ఎవరైతే నా జీవితము నా కోసం పోగొట్టుకుంటారో వాళ్ళు తిరిగి పొందుకుంటారని. ఎవరైతే వాళ్ళ జీవితము నా కోసము కాపాడుకుంటారో వాళ్ళు దక్కించుకోరని. ఎవరైతే నా కోసము నా నామం నిమిత్తం వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు తిరిగి సంపాదించుకుంటారని క్రీస్తు చెప్పిన మాట ఒకసారి మన జ్ఞాపకం తెచ్చుకుందాం. సుఖ సంతోషాలు విడిచిపెట్టి, సౌఖ్యాలు విడిచిపెట్టి మన దేశానికి వచ్చి అటువంటి స్థితికి వాళ్ళు చేరుకున్నారు. We pray that God should raise missionaries like Graham Staines from this church and also in this generation. Can I hear an amen? ఆయన త్యాగము, నేను అనుకున్నా ఎన్నో వేల మంది కుష్ఠరోగులు దేవుని ప్రేమను చేర్చుకున్నారు, రక్షించబడినారు, బాగుపడినారు. నేను నమ్ముతా ఉన్నా ఈ దేశంలో వాళ్ళని తగలబెట్టినారు, చంపబడినారు కానీ బట్ ఐ బిలీవ్, ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను, దే హ్యాడ్ అ గ్రాండ్ వెల్కమ్ ఇన్ హెవెన్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. గొప్ప వెల్కమ్ చెప్పిండొచ్చు దేవుడు వాళ్ళకి. మన దేశం కోసం, మన ప్రాంతం కోసం, మన జీవితం మనం త్యాగం చేసినాడండి. కొన్నిసార్లు చిన్నవి కూడా మనం త్యాగం చేయడానికి మనం ఇష్టపడం. దేవుని స్వార్థ చెప్పాలన్నా, దేవుని ప్రేమను ప్రకటించాలన్నా అందులో ఎక్కడొక్కడ ఖచ్చితంగా త్యాగం అనేది ఉంటుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గ్రాహం స్టెయిన్స్ తన జీవితం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏ క్రీస్తునైతే మనం తెలుసుకున్నామో ఆయనను ప్రకటించడానికి, ఆయనను ప్రేమను వెదజల్లడానికి మనము ఎంత త్యాగము చేస్తున్నామని ఉదయకాలము గ్రాహం స్టెయిన్స్ ఇప్పటికీ మనతో మాట్లాడట్లేదా, మనను ప్రోత్సహించట్లేదా? ఆ రోజు ద డే ఈస్ కాల్డ్ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజంలో ఒక చీకటి రోజు, అత్యంత బాధాకరమైన రోజు. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో దిస్. ఈ సంఘటన దేశాన్ని కంపింపజేసింది. వాళ్ళు చంపబడిన తర్వాత దేశం మొత్తం వణికిపోయింది. కానీ దాని తర్వాత జరిగిన సంఘటన ఈ ప్రపంచాన్ని కదిలించిందండి.
అదేంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు. తన భర్తను, తన ఇద్దరు బిడ్డలను సజీవ దహనము చేసిన వాళ్ళ గురించి గ్రహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ తనేం చెప్పిందో తెలుసా అండి? తనేం చెప్పిందో తన మాటలు నేను చెప్తాను, దయచేసి వినండి. ఎవరైతే నా భర్తను, నా బిడ్డలను సజీవంగా చంపినారో, అవును నాకు బాధేస్తుంది, అవును నాకు చాలా కష్టంగా ఉంది, ఇంత దారుణంగా చంపుతారని నేను ఎప్పుడు అనుకోలేదండి. అయినప్పటికీ ఎవరైతే చంపినారో ఆ దారా సింగ్కి విరుద్ధంగా, ఆ 50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విరుద్ధంగా నా హృదయంలో ఏం చేదు నేను పెట్టుకోవట్లేదు, వాళ్ళని నేను క్షమించేస్తా ఉన్నాను అని తన భార్య మాట్లాడిందండి. ఇది చదివినప్పుడు, ఇది నేర్చుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు ఆ మాతృమూర్తి గురించి. ఎవరైతే వాళ్ళ భర్తను చంపినారో, వాళ్ళ బిడ్డలను సజీవ సమాధి చేసినారో, తగలబెట్టినారో వాళ్ళని క్షమించేస్తున్నా అంటుంది. ఎందుకంటే ఈ దేశంలో క్షమాపణ అవసరము, ఈ దేశంలో స్వస్థత అవసరము. కాబట్టి నా హృదయంలో వాళ్ళ గురించి నేను చేదు పెట్టుకోవట్లేదు, వాళ్ళని క్షమించేస్తున్నానని తను చెప్పిందండి. ఆ మాట విన్న దేశము, ఆ మాట విన్న ప్రపంచమంతా కదిలించిపోయింది. గ్రహం స్టెయిన్ చేసిన దానికి భారతదేశం ఎంతో ప్రభావితం చెందింది. ఆయనకు జరిగిన దాన్ని బట్టి భారతదేశం కదిలిపోయింది. కానీ తన భార్య చేసిన క్షమాపణ, తన కుమార్తె ఎస్తర్ కూడా ఎవరైతే చేసినారో వాళ్ళని క్షమించినప్పుడు ఈ ప్రపంచమంతా కదిలిపోయిందండి. ఒక వ్యక్తిని ఎట్లా క్షమించాలి, ఒక వ్యక్తిని ఎట్లా చేర్చుకోవాలి, ఆయన చూసిన ఉదాహరణలో, నేను చూసిన వాళ్ళలో గ్రహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ ఎంతో ఉన్నతమైన స్థానంలో తనుంది. కొన్నిసార్లు వేరే వాళ్ళ మనం క్షమించలేం. అవునంటారా కాదంటారా? చిన్న చిన్న దానిలకే మనం క్షమించలేం. ఇటువంటి సంఘటన మనకు వస్తే మనం క్షమిస్తామండి. నాకు హృదయంలో ఏమనిపించిందంటే, నేను కూడా ఒక పాటను నేర్చుకున్నాను, హౌ టు ఫర్గివ్ అదర్స్. వేరే వాళ్ళను ఎట్లా క్షమించాలి అనే పాఠాన్ని నేను బలంగా నేర్చుకున్నాను. సంఘముకు మనకు ఉన్న ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, లెట్ us forgive people how Graham Stein's wife has forgiven people. మనలో అంత క్షమాపణ లేదండి. అవునవా రామని చెప్తారా? అంత క్షమాపణ సహజంగా మనకు ఉండదు. మన ఇళ్ళలో మనం ఎట్లుంటామో మనకు తెలుసు. ఆ స్థాయిలో క్షమాపణ ఉండాలి అంటే ఆ స్త్రీ ఎంత క్రీస్తుని ప్రేమించాలి, ఎంత క్రీస్తుని అనుసరించి ఉండాలి. ఈ సంఘటన తర్వాత అమ్మా నువ్వు మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతావా అంటే తను ఏం చెప్పింది తెలుసా? మీరేమనుకుంటున్నారు? ఏం చెప్పి ఉండాలి తను? వెళ్తా అంటారా? తనేమని చెప్పింది తెలుసా అండి? నేను ఆస్ట్రేలియాకి మళ్ళీ పోను, నేను ఇక్కడనే ఉంటా, ఏ పనైతే నా భర్త ప్రారంభించినాడో దాన్ని కొనసాగిస్తా అని ఇంకా అనేక సంవత్సరాలు భారతదేశంలోనే ఉండి తన భర్త ఏదైతే స్థాపించినాడో దాన్ని నెరవేర్చి భారతదేశంలో మదర్ తెరీసా తర్వాత అంత గొప్ప అవార్డు అందుకున్న స్త్రీ గ్లాడిస్ స్టెయిన్స్. (2004) ఈ భూమిపైన మదర్ తెరీసా తర్వాత బెస్ట్ క్రిస్టియన్ ఉమెన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది గ్లాడిస్ స్టెయిన్కి మన దేశంలో ఇచ్చినారు. 2015 మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్ దాన్ని గ్లాడిస్ స్టెయిన్స్కి వాళ్ళు ఇచ్చినారు. 2003 వరకు కూడా వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. 2004 తను మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియాకి తను వెళ్ళిపోవడము మనము చూస్తాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక వ్యక్తి ఏమంటాడంటే, సంఘానికి ఒకవేళ యేసుక్రీస్తు కార్చిన రక్తం ఒక పునాది లాంటిదైతే, ఇటువంటి హతసాక్షులు, ఇటువంటి మిషనరీలు కార్చిన రక్తము, ఇటువంటి మిషనరీల యొక్క జీవితము ఇటుకల్లాంటివి
అని ఒక దైవజనుడు ఆయన మాట్లాడతాడు. మళ్ళీ చెప్తాను, సంఘానికి ఒకవేళ యేసుక్రీస్తు కార్చిన రక్తము ఒకవేళ పునాది లాంటిది అయితే ఇటువంటి మిషనరీల జీవితము అవి ఇటుకలు లాంటివి అని ఒక దైవజనుడు ఆయన మాట్లాడాడండి. దేవుని నామంకి మహిమ పరచబడును గాక. ఆమేన్. కొందరు వాళ్ళ రెండు చేతులతోని దారసింగ్ లాగా వాళ్ళ రెండు చేతులతోనే క్రైస్తవులు ఇప్పటికీ చంపుతూ ఉన్నారు, ఇప్పటికీ హింసిస్తూ ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళు ఏ రకంగా హాని చేద్దామనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పట్ల మనమేం చేయాలి అనే విషయాన్ని కూడా సంఘంగా మనము నేర్చుకుందాం. ఈ విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకేమర్థమైందంటే వాళ్ళ రెండు చేతులు ఎత్తుతా ఉన్నారు హాని చేయడానికి. మనము మన రెండు చేతులు ఎందుకు ఎత్తకూడదండి? వాళ్ళు రెండు చేతులు ఎత్తి తెలవకుండా క్రీస్తు ప్రేమ తెలియదు కాబట్టి మనను చంపడానికి, దేవుని బిడ్డలను వాళ్ళు శ్రమ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రెండు చేతులు ఎత్తి వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు, వాళ్ళ కోసం మొరపెట్టినప్పుడు నమ్ముదాము, దేవుడు వాళ్ళ హృదయం మార్చునుగాక, దేవుడు వాళ్ళ కళ్ళు తెరువునుగాక, దేవుడు వాళ్ళ మనసును మార్చి అనేకులు దేవుని దగ్గరికి వచ్చినట్లుగా సంఘముగా మనం ప్రార్థిస్తే ఎంత బాగుంటుందండి. ఆమేన్, హల్లెలూయా. గ్రహాం స్టెయిన్స్ మరణం తర్వాత ఎందరో క్రీస్తు నమ్ముకున్నారు. ఎవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు అనేకులు క్రీస్తు నమ్ముకున్నారు. దానికి కారణము గ్రహాం స్టెయిన్స్ ఆయన చేసిన త్యాగము, గ్లాడీ స్టెయిన్స్ ఆమె ఇచ్చిన క్షమాపణ. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, we need missionaries like Graham Staines. ఈ తరంలో కూడా గ్రహాం స్టెయిన్స్ లాంటి మిషనరీస్ అవసరం అండి. మీరు అనొచ్చు, బ్రదర్ నాకు ఆ పిలుపు లేదు, నేను ఒక ఇంజనీర్ని, ఒక లాయర్ని, ఒక టీచర్ని అని మీరు అనొచ్చు. గ్రహాం స్టెయిన్స్ అని ఒక డాక్టర్ అండి. ఆయన ఒక డాక్టర్, మనలాగా పని చేసుకున్న వ్యక్తే. లెట్ us desire, let us hope. ఆశపడదాము దేవుడు అటువంటి దైవజనులను, అటువంటి మిషనరీస్ని మన మధ్యలో లేపును గాక. ఆమేన్. How many of you will be happy if your children can go like missionaries to other places and praise the name of the Lord? Can I see your hands, please? ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఉదయకాలము నీ దాసు గురించి మేము ధ్యానించినాం తండ్రి. ఎంతో త్యాగంతో వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి వచ్చినాడు. అంటరాని వాళ్ళను, వెలివేయబడ్డ వాళ్ళని నీ ప్రేమను పంచినాడు ప్రభా. మీ స్వార్థను ప్రకటించినాడు ప్రభా. మీకోసం గొప్ప పరిచయం చేసినాడు తండ్రి. అటువంటి త్యాగము మా సంఘంలో కూడా దయచేయండి ప్రభా. అటువంటి బిడ్డలను మా సంఘంలో నుంచి కూడా లేవనెత్తండి. క్రైస్తవ సమాజం నుంచి అటువంటి త్యాగంతో కూడిన హృదయము దయచేవా ప్రభా. లార్డ్, వీ నీడ్ ఎ బిగ్ హార్ట్. ఒక పెద్ద హృదయం అవసరం ప్రభా. మిమ్మల్ని అర్థం చేసుకొని మా కంఫర్ట్స్ విడిచిపెట్టి దేవాని సేవ కోసము ముందుకెళ్ళే ఆ హృదయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. 25 సంవత్సరాలైంది ప్రభా ఈ సంఘటన జరిగి. క్రైస్తవ సమాజంలో చాలామందికి తెలియనిది లేదు తండ్రి. 25 సంవత్సరాలు అయినప్పటికీ నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నావు. త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నావు, క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నావు. మీకు వందనాలు తండ్రి. తన భార్య ఎట్లయితే క్షమించిందో ప్రభా, ఎంత పెద్ద హృదయం ఇచ్చినావు ప్రభా తనకి కూడా. అటువంటి క్షమించే హృదయం దయచేయమని, చేరదీసే హృదయం దయచేయమని, కష్టపడే హృదయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఏ రకంగా అయితే 2 భార్యాభర్తలు మిమ్మల్ని సేవించినారో అట్లాగే సంఘంలో ఉన్న భార్యాభర్తలు మిమ్మల్ని సేవించాలి తండ్రి.
క్రైస్తవ సమాజంలో ఉన్న భార్యాభర్తలు అందరూ కలిసి మిమ్మల్ని సేవించాలి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఉచితమైతే అయ్యా తండ్రి, నేను నమ్ముతాను మీకు ఇష్టమే ప్రభువా. ఈ స్థలంలో గురించి ఇక్కడ ప్రభు అటువంటి బిడ్డలు లేవనెత్తండి. అనేక చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఆ తరంలో నుంచి కూడా ఇటువంటి మిషనరీస్ని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరణానికి భయపడకుండా, జీవితానికి భయపడకుండా, శ్రమలకు భయపడకుండా వెళ్ళే దృఢత్వమును, విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీలో కోల్పోతే తిరిగి దక్కించుకుంటారు, వాళ్ళు తిరిగి మీరు ఇస్తారని మీరు వాగ్దానం ఇచ్చినారు ప్రభువా. మీ రెండో రాకడలో ప్రభువా అయా ఆ సన్మానం ఇస్తారని మేము నమ్ముతా ఉన్నాం. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.